లోకం రోజురోజుకి చాలా ఘోరంగా తయారవుతుంది. ఇంతకీ యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు? ఇంకా ఎంతకాలం? మొదటి రాకడలో యేసుక్రీస్తు తన శిష్యులకు ఎన్నో రాకడ గుర్తులను చెప్తూ ఒక ఉపమానం చెప్పారు. అది ఏదనగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. 33. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. గమనించాలి, ఇక్కడ యేసుక్రీస్తు కొన్ని గూఢమైన సంగతులను ఉపమాన రూపంలోనే చెప్పారు. మొదటిగా ఇక్కడ అంజూరపు చెట్టు అంటే ఏమిటి? అంజూరపు చెట్టు చిగురించింది అన్న విషయం మీకు తెలుసా? ఇర్మియా 24:5వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టునట్లు లక్ష్యపెట్టుచున్నాను. ఇక్కడ యూదులను అంజూరపు చెట్టుతో పోల్చాడు. ఇక్కడ అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశం. మరొక్కసారి ఆ వాక్యం చూడగలరు. మత్తయి సువార్త 24:32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశం అని మనం చూసాం. లేతది అవ్వటం అంటే లేత అనే మాట అప్పుడే కొత్తగా జన్మించిన వాటిని సూచిస్తుంది. 1948 మే 14న ఇశ్రాయేలు ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అంతకు ముందు వరకు యూదులకు దేశం లేదు. ఎక్కడా వారిని బ్రతకనివ్వలేదు. అవమానాలు, అంటరానితనం ఎదుర్కొన్నారు. చిగురించినప్పుడు అనగా ఇశ్రాయేలు దేశంలో పుట్టిన దానికి చిగురు రావడం. ఆ చిగురే యెరూషలేము రాజధాని. 2018లో అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయేలు దేశానికి యెరూషలేమును రాజధానిగా ప్రకటించాడు. Today we finally acknowledge the obvious that Jerusalem is Israel's capital. ఇజ్రాయెల్ దేశంగా పుట్టిన తరువాత సుమారు 70 సంవత్సరాలకు యెరూషలేము రాజధానిగా వచ్చింది. ఇది ఒక ప్రవచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్ణమవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. ఇశ్రాయేలు దేశంగా 1948లో పుట్టింది, అనగా లేతది అయ్యింది. 1948 + 70 = 2018. 2018లో చిగురు వచ్చింది, అంటే దానికి రాజధాని ఏర్పడింది. యేసుక్రీస్తు చెప్పిన అంజూరపు చెట్టు ఉపమానం 2018లో నెరవేరింది. అయితే మరి మన ప్రభువు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. యేసుక్రీస్తు చెప్పిన ఉపమాన అర్థం ఏమిటి అంటే, ఇశ్రాయేలు దేశంగా పుట్టి దానికి రాజధాని యెరూషలేము వచ్చినప్పుడు నేను ద్వారం దగ్గరే ఉన్నాను అని తెలుసుకోండి అని చెప్పారు. అంటే అది జరిగినప్పుడు సమీపంగా ఉన్నాను అని గమనించండి. అందుకే లోకం ఇంత ఘోరంగా యుద్ధాలు, పాపం, మోసంతో నిండిపోయింది. ఇవి అన్నీ ఆయన వచ్చే సమయం సమీపించింది అని క్రైస్తవునికి సిద్ధపాటు సూచనలు. అయితే యేసుక్రీస్తు ఎప్పుడు వస్తారో ఇప్పుడు చూద్దాం. యేసుక్రీస్తు చెప్పిన మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. రోజు తెలియదు, గడియ తెలియదు. కానీ మత్తయి 24:34లో ఒక సూచన ఇచ్చారు. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏ తరం గతించదు అని యేసుక్రీస్తు అన్నారు? అంజూరపు చెట్టు చిగురించడం చూసిన తరం, అంటే 1948 ఇశ్రాయేలు దేశం యొక్క పుట్టుక చూసిన తరం. తరం అంటే బైబిల్ ప్రకారం ఒక జనరేషన్, లైఫ్ స్పాన్, ఒక మనిషి ఆయుష్. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము
ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఇక్కడ మనం ఒక మనిషి ఆయుష్ 70 లేక 80 సంవత్సరాలని చూస్తున్నాం. 1948 నుండి ఒక తరం లెక్క వేసుకుంటే 1948 + 70 సంవత్సరాలు = 2018. ఇది మనం దాటేశాం. 1948 + 80 సంవత్సరాలు 2028. 2028 లోపు దేవుడు తాను ఏర్పరచుకున్న సంఘంతో వెళ్ళిపోవచ్చు. మహాశ్రమలు మొదలవ్వచ్చు. అంత్యక్రీస్తు బయటపడవచ్చు. ఇదంతా బైబిల్ ప్రొఫెసర్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్, వారి అన్వేషణలో దొరికిన లెక్కలు మాత్రమే. ఎందుకనగా లేఖనాలు పరిశోధించమని దేవుని వాక్యం చెప్తుంది. యెషయా 34:16. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఈ లెక్కలు మనకి ప్రామాణికం కాదు. మన ప్రభువు ఇంకో క్షణంలో వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేని విధంగా రోజులున్నాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం, యేసుక్రీస్తు వచ్చే సమయం దగ్గర పడింది. దానికి సూచనే ఇశ్రాయేలు దేశంలో జరుగుతున్న యుద్ధం. ఆ యుద్ధం ఎందుకు జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. టీమ్ మన రక్షకుడు.